ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, బట్ ఒక రేంజ్ క్రేజ్ ఉండేది మాత్రం స్మాల్ క్యాప్ కంపెనీల మీద కదా. ముఖ్యంగా అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్న ఈ స్మాల్ క్యాప్ కంపెనీల మీద ఇన్వెస్టర్స్ కన్నా ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇవి తమ బిజినెస్ ను స్కేల్ అప్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి రెడీ అవుతా ఉంటాయి. చాలా స్మాల్ క్యాప్ కంపెనీలు ఇప్పుడు తమ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకోవటం, కొత్త ప్రాంతాల్లో అడుగు పెట్టడం అండ్ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం లాంటివి చేస్తున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ రైల్వేస్, ముఖ్యంగా డేటా సెంటర్స్ అండ్ స్పెషాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సెక్టార్స్ లో వీరు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్లాన్స్ అన్ని పక్కాగా వర్కౌట్ అయితే ఈ కంపెనీల రెవెన్యూ గ్రోత్ రాకెట్ లా దూసుకెళ్తుంది. ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగాయి, లాభాలు కూడా భారీగా వస్తాయి. అప్పటికే సెటిల్ అయిపోయిన లార్జ్ క్యాప్ కంపెనీల కంటే ఈ స్మాల్ క్యాప్స్ చాలా వేగంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పాన్షన్ అనేది వాటి లాభాలను పెంచి స్టాక్ ప్రైస్ ను అమాంతం ఆకాశానికి తీసుకెళ్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న అలర్ట్. ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి బ్లైండ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ స్మాల్ క్యాప్ సెక్టర్ లో రివార్డ్ ఎంత ఉందో రిస్క్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్ డిలే అవ్వటం, అప్పులు పెరిగిపోవటం, మార్కెట్ డిమాండ్ తగ్గటం లేదా క్యాపిటల్ అలికేషన్ సరిగ్గా లేకపోతే ఈ స్టాక్స్ దారుణంగా దెబ్బతింటాయి. పైగా స్మాల్ క్యాప్స్ అన్ని కూడా మీకు అందరూ తెలుసు కదా, చాలా హై వాలటాలిటీగా ఉంటాయి. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీ, బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్, ప్రాజెక్టులను ఎగ్జిక్యూట్ చేసే సత్తా అండ్ ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ పక్కాగా మనం చెక్ చేసుకోవాలి. అందుకే ప్రత్యేకంగా ఈ రోజు మనం 20,000 కోట్ల రూపాయల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉండి స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ ఉన్న బెస్ట్ స్మాల్ క్యాప్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో షేర్ చేయండి. మన అనాలిసిస్ రిపోర్ట్ లో మొదటి స్టాక్ మన గుజరాత్ చెందిన ప్రముఖ ట్రాన్స్ఫార్మర్ తయారీ కంపెనీ సిల్చార్ టెక్నాలజీస్. పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ తో పాటు స్పెషాలిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేయడంలో మీకు మంచి పట్టుంది. ప్రస్తుతం ఈ కంపెనీ 50 MVA అండ్ 132 kV క్లాస్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు తమ మార్జిన్స్ అండ్ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటే 220 kV క్లాస్ ట్రాన్స్ఫార్మర్ల తయారీలోకి అగ్రెసివ్ గా ఎంటర్ అవుతుంది. ఫ్రెండ్స్, వీరి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ప్రస్తుతం ఉన్న 7,500 MVA కెపాసిటీ నుండి ఏకంగా 14,000 MVA కి అగ్రెసివ్ గా పెంచుతున్నారు. ఈ కొత్త కెపాసిటీ ఏప్రిల్ 2027 నాటికి స్టార్ట్ కాబోతుంది. ఇది బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కావడంతో పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే కావాల్సిన పెద్ద పెద్ద మెషిన్లన్నిటి కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. ఇంకో క్రేజీ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మే 2026 ప్రెజెంటేషన్ ప్రకారం ఫ్యూచర్ లో ఈ 14,000 MVA ని మరో 2 రెట్లు పెంచడానికి సరిపడా ఖాళీ స్థలం వీరి దగ్గర ఇప్పటికే సిద్ధంగా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ పరంగా ఈ స్మాల్ క్యాప్ గ్రోత్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. గత 5 ఇయర్స్ లో వీరి సేల్స్ 41% CAGR తో పెరిగితే నికర లాభాలు ఏకంగా 96% CAGR తో రాకెట్ల దూసుకెళ్లాయి. FY26 లో రెవెన్యూ 652 crores రాగా ఎబిటా మార్జిన్స్ అద్భుతంగా 29% రికార్డ్ చేసినాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ అమెరికా టారిఫ్ పాలసీలపై ఉన్న అనిశ్చితి వల్ల FY26 Q3 Q4 లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అండ్ డెలివరీలు కాస్త స్లో అయినాయి. అది టెంపరీ మాత్రమే. మళ్ళీ US కస్టమర్స్ నుండి డిమాండ్ పెరగడంతో FY27 Q1 లో ఆర్డర్స్ అండ్ డెలివరీలు సూపర్ ఫాస్ట్ గా పికప్ అయ్యాయి. ప్రస్తుతం FY27 కోసం వీరి చేతిలో ఏకంగా 800 crores ఆర్డర్ పైప్ లైన్ ఉంది. డిమాండ్ ఎంతలో ఉందంటే FY27 లో తమ ప్రస్తుత కెపాసిటీ 100% పూర్తిగా వాడేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో అత్యంత వేగంగా పెరుగుతున్న పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ట్రాన్స్మిషన్ రంగానికి వీరి ట్రాన్స్ఫార్మర్స్ చాలా కీలకం. హై వాల్యూ ప్రొడక్ట్స్ లైక్ 220 kV అండ్ డబుల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ తో సిద్ధంగా ఉన్న ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఖచ్చితంగా మీ అనాలిసిస్ రిపోర్ట్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో రెండవ స్టాక్ ఫార్మా సెక్టర్ లో సైలెంట్ గా అద్భుతాలు సృష్టిస్తున్న క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. 1990లో చెన్నై హెడ్ క్వార్టర్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ బ్రాండెడ్ జెనరిక్స్, ఇంజెక్టబుల్స్ అండ్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. వీరికి లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే తమ సబ్సిడరీ అయిన క్యాప్లిన్ స్టెరిల్స్ ద్వారా US మార్కెట్ లో కూడా వేగంగా దూసుకుపోతున్నారు. వీరి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉంటే మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. FY26 లోని వీరికి ఏకంగా 10 ANDA అప్రూవల్స్ వచ్చాయి. ANDA అంటే మనం US లో మందులు అమ్మటానికి వచ్చే పర్మిషన్స్ అన్నమాట. అంతటితో ఆగకుండా వేరే కంపెనీల నుండి ఇంకో 15 ANDAలను అక్వైర్ చేశారు. దీంతో వీరి మొత్తం ANDAల సంఖ్య ఒకేసారి 59 చేరింది. అంటే FY25 తో పోలిస్తే ఒకే ఏడాదిలో 25 ANDAలు పెరిగాయన్నమాట. కంపెనీ ఫ్యూచర్ కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మొదటిగా FY27 పైప్ లైన్. రాబోయే ఏడాదిలో ముఖ్యంగా ప్రీ ఫీల్డ్ సిరింజ్లు అండ్ కంటికి సంబంధించిన విభాగాల్లో మరో 15 ప్రొడక్ట్స్ ను US లో మార్కెట్ లో ఫైల్ చేయబోతున్నారు. సెకండ్ న్యూ ఫెసిలిటీ కాల్2 అండి. పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకోవడానికి డిసెంబర్ 2026 నాటికి కాల్2 అనే కొత్త ఫెసిలిటీని స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో ఇంజెక్టబుల్ ఆప్థమాలిక్స్ కోసం 5 కొత్త లైన్స్ రెడీ అవుతున్నాయి. ఫ్యూచర్ లో అవసరమైతే మరో 3 లైన్స్ యాడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంచారు. ఇప్పుడున్న లాభాలకి కంటే వీరి లాభాలు ఇంకా పెరగడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి US రీటైల్ ఆర్మ్. కేవలం మందులు సప్లై చేయడమే కాదు, US లో కంటి మందులు, ఇన్హెలర్స్
కోసం సెపరేట్ గా ఒక రీటైల్ ఆర్మ్ ని ప్రవేశపెడుతున్నారు. అండ్ అప్రూవ్డ్ ఏఎన్డీఎల్ ఉన్న చైనీస్ కంపెనీలతో పార్ట్నర్షిప్ పెట్టుకుని ఓరల్ సాలిడ్స్ కూడా అమ్మబోతున్నారు. నెక్స్ట్ ఏపీఐ ప్లాంట్ అండి. వేరే వాళ్లపై ఆధారపడకుండా వీరి సొంత ఏపీఐ ప్లాంట్ లైసెన్స్ ని తెచ్చుకున్నారు. ఇప్పటికే 4 ఏపీఐ వ్యాలిడేషన్స్ పూర్తయ్యాయి. ఈ రెండింటి కల్లా మరో 12 పూర్తి చేయనున్నారు. దీనివల్ల లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వీరి ఫైనాన్షియల్స్ కూడా ఎక్స్పాన్షన్ తగ్గట్టుగానే సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. FY26 Q4 లో వీరి ఆదాయం 502 కోట్ల నుండి 600 కోట్లకు జంప్ అయింది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా నికర లాభం 145 క్రోర్స్ నుండి ఇప్పుడు లేటెస్ట్ గా 172.9 క్రోర్స్ పెరిగింది. మేనేజ్మెంట్ మాటల్లో చెప్పాలంటే వీరు కేవలం ఒకే దేశం మీద ఆధారపడకుండా కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ తో గ్లోబల్ గా డైవర్సిఫై అవుతున్నారు. అండ్ అద్భుతమైన ఫైనాన్షియల్స్ వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేకుండా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఏపీఐ అండ్ యుఎస్ మార్కెట్స్ పై గురిపెట్టిన ఈ ఫార్మా స్మాల్ క్యాప్ డెఫినెట్ గా మీ అనాలిసిస్ రాడార్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ ఇండియన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ లో అద్భుతాలు సృష్టిస్తున్న అపోలో మైక్రో సిస్టమ్స్. మిసైల్స్, ఏవియానిక్స్, నావల్ సిస్టమ్స్, స్పేస్, హోమ్లాండ్ సెక్యూరిటీ, రైల్వేస్ అండ్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ కోసం ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ను వీరు డిజైన్ చేసి తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఈ కంపెనీ కేవలం ఒక ఎలక్ట్రానిక్ సప్లైర్ గా మిగిలిపోకుండా ఒక పూర్తి స్థాయి బ్రాడ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదగడానికి ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. తమ సబ్సిడరీ అయిన అపోలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ADIPL ద్వారా మైనింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం పేలుడు పదార్థాలు తయారు చేసి ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ లో 100% వాటాను సొంతం చేసుకుంది. ఈ డీల్ కోసం ఏకంగా 107 క్రోర్స్ పూర్తిగా క్యాష్ రూపంలో చెల్లించింది. ఈ అక్విజిషన్ ద్వారా ఇండియాలోని 6 రాష్ట్రాల్లో ఉన్న 7 ప్లాంట్లు అపోలో చేతికి వచ్చాయి. రాబోయే క్వార్టర్స్ లో కంపెనీ ఆదాయం భారీగా పెట్టడానికి ఇది ఒక పెద్ద ట్రిగర్ అని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్లాంట్ ఒడిశాలో రూర్కెలా ఉంది ఫ్రెండ్స్. రీసెంట్ గా May 18th మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన ప్రెజెంటేషన్ ప్రకారం ఈ కంపెనీ గ్రోత్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. గత 5 years లో FY21 నుండి FY26 వరకు కంపెనీ ఆదాయం 35% CAGR తో పెరుగుతూ వస్తుంది. ఆర్డర్ల మీద ఆధారపడే డిఫెన్స్ కంపెనీకి ఎక్సలెంట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. తన మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ అండ్ హై వాల్యూ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ద్వారా వీరి ఎబిటా మార్జిన్స్ ఏకంగా 41% నమోదు కావడం విశేషం. ఇక నికర లాభాలైతే గత 5 ఏళ్లలో 62% CAGR తో రాకెట్ల దూసుకెళ్లాయి. వన్ సెంటెన్స్ లో చెప్పుకోవాలంటే కేవలం డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కే పరిమితం కాకుండా మందుగుండి సామాగ్రి అండ్ పేలుడు పదార్థాల తయారీ రంగంలో దిగి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ చేస్తున్న అపోలో మైక్రో సిస్టమ్స్ ఫ్యూచర్ ఇండియా డిఫెన్స్ భూమ్ ను క్యాచ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. ఈ డిఫెన్స్ స్మాల్ క్యాప్ ని మీ వాచ్ లిస్ట్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మన లిస్ట్ లో 4వ స్టాక్ అత్యంత సంక్లిష్టమైన హై ఎండ్ మిషన్ అండ్ లైఫ్ క్రిటికల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఆజాద్ ఇంజనీరింగ్. ఈ బిజినెస్ లో ఎంత టెక్నాలజీ అవసరం అంటే వేరే కొత్త కంపెనీలు ఇందులో అడుగు పెట్టడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. కంపెనీలో వీరి రేంజ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ ను శాసిస్తున్న టాప్ 6 దిగ్గజ కంపెనీలకు వీరే మెయిన్ సప్లైర్స్. అలాగే టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో టాప్ 5 కంపెనీలకు కూడా వీరే కాంపోనెంట్స్ ని అందిస్తున్నారు. రీసెంట్ గా Q4 రిజల్ట్స్ తర్వాత వీరు ప్రకటించిన ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ 3 మాట్లాడుకోవాలి. ఒకటి భారీ ఎక్విజిషన్స్. కేవలం చిన్న కాంపోనెంట్స్ కాకుండా పెద్ద పెద్ద కాంపోనెంట్స్ తయారు చేయడానికి అండ్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఫుల్ స్టాక్ ప్రొడక్షన్ కోసం ఇతర కంపెనీలు కొనుగోలు చేయబోతున్నారు. రెండోది గ్లోబల్ ఎక్స్పాన్షన్. గ్లోబల్ కస్టమర్ ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉండడం కోసం ఏకంగా సౌదీ అరేబియాలో ఎక్స్పాండ్ అవడానికి ఇప్పటికే ఒక సాలిడ్ MOA కూడా సైన్ చేసుకున్నారు. 3 హై వాల్యూ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడే అసలు టిస్ట్ ఉంది ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ గ్యాస్, స్టీమ్, న్యూక్లియర్ టర్బైన్స్ అండ్ విమానాలకు వాడే ల్యాండింగ్ గేర్స్ లాంటి అత్యంత ఖరీదైన హై వాల్యూ ప్రొడక్ట్స్ తయారీలో అగ్రెసివ్ గా ఎంటర్ అవుతున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ కూడా ఈ ఎక్స్పాన్షన్స్ తగ్గట్టుగానే బలంగా ఉన్నాయి. FY26 Q4 లో వీరి ఇన్కమ్ గత ఏడాది 126.9 క్రోర్స్ నుండి 161.5 క్రోర్స్ పెరిగింది. అండ్ నికర లాభాలు కూడా 24.8 క్రోర్స్ నుండి ఏకంగా 36.8 క్రోర్స్ కి జంప్ అయినాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఎదుగుతున్న ఒక అద్భుతమైన హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. ఏరోస్పేస్ అండ్ ఎనర్జీ సప్లై చైన్ లో వీరికున్న పట్టు చూస్తుంటే ఫ్యూచర్ లో ఇది ఒక మెగా లాంగ్ టర్మ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్లేయర్ గా మారే సత్తా ఉంది. కాబట్టి ఈ స్టాక్ ను మీ రాడార్ లో ఖచ్చితంగా ట్రాక్ చేయండి. మన లిస్ట్ లో 5వది అండ్ ఈ రోజు ఆఖరి స్టాక్ అండి. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రంగానికి అత్యంత కీలకమైన ట్రాన్స్ఫార్మర్స్ ను తయారు చేసే ఇండియన్ కంపెనీ అట్లాంటా ఎలక్ట్రికల్స్. ఈ కంపెనీ చేస్తున్న ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చాలా స్మార్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్తగా ఇన్వర్టర్ డ్యూటీ ట్రాన్స్ఫార్మర్స్ తయారీ కోసం ఒక సపరేట్ ఫెసిలిటీని సిద్ధం చేస్తున్నారు. అలాగే బయట వాళ్లపై ఆధారపడకుండా ట్యాంక్ అండ్ రేడియేటర్ తయారీని సొంతంగా చేస్తున్నారు. ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్స్ కోసం అంటే ఈ క్యాపెక్స్ కోసం వీరు బ్యాంక్స్ చుట్టూ తిరిగి అప్పులు చేయకుండా తమ కంపెనీకి వచ్చిన సొంత లాభాల నుండి పెట్టుబడులు పెడుతున్నారు. వీరి రీసెంట్ ఫైనాన్షియల్ నెంబర్ చూస్తే మార్కెట్ ఎందుకు షేక్ అవుతుందో మీకు అర్థమవుతుంది. FY26 Q4 లో వీరి ఆదాయం 411.5 కోట్లతో పోలిస్తే ఏకంగా 81.7% జంప్ అయ్యి 747.6 కోట్లకు చేరింది. పోయిన క్వార్టర్స్ Q3 తో పోల్చుకున్నా సరే 58.5% గ్రోత్ నమోదు చేసింది. ఇక కేవలం ఈ ఒక్క క్వార్టర్ లోనే ఏకంగా 102.2 క్రోర్స్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. కంపెనీలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఫ్రెండ్స్ వీరి ఆర్డర్ బుక్. FY26 లోని వీరికి కొత్తగా ఏకంగా 2,507 కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చాయి. మార్చ్
మార్చి 31, 2026 నాటికి వీరి చేతిలో ఇంకా కంప్లీట్ చేసిన ఆర్డర్స్ అక్షరాల 2,493 కోట్లు ఉన్నాయి. ఇది రాబోయే FY27 ఆదాయానికి ఫుల్ గ్యారంటీ ఇస్తుంది. కంపెనీ గురించి వన్ లైన్ లో చెప్పాలంటే చేతి నిండా వేల కోట్ల ఆర్డర్స్, ఏకంగా 80% పైగా అద్భుతమైన రెవెన్యూ గ్రోత్, దానికి తోడు అప్పులు లేకుండా సొంత డబ్బులతో ఎక్స్పాండ్ అవుతున్న ఈ అట్లాంటా ఎలక్ట్రికల్స్ పవర్ సెక్టర్ భూమిని క్యాష్ చేసుకోవాలనే ప్రతి ఇన్వెస్టర్స్ రాడార్ లో పక్కగా ఉండాల్సిన బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్క మాట, డిఫెన్స్, పవర్, హెల్త్ కేర్ లాంటి రంగాల్లో భారీగా ఎక్స్పాండ్ అవుతున్న ఈ స్మాల్ క్యాప్స్ లాంగ్ టర్మ్ లో అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నాయి. కానీ గుర్తుంచుకోండి, హై గ్రోత్ తో పాటు హై రిస్క్ కూడా ఉంటాయి ఈ స్మాల్ క్యాప్స్ లో. కాబట్టి కేవలం ఎక్స్పాన్షన్స్ చూసి బ్లైండ్ గా వెళ్లకుండా కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి అండ్ వాల్యుయేషన్స్ ను పక్కాగా చెక్ చేశాకే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరి ఈ 5 బెస్ట్ స్మాల్ క్యాప్స్ లో మీ ఫేవరెట్ స్టాక్ ఏంటో కింద కామెంట్ లో చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి అదిరిపోయే కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.